అలాగే గుడ్ ఈవినింగ్ అందరికీ. మేము ఇప్పుడు ఖైరతాబాద్ గణేష్ నగర్కి వచ్చేసాం. ఈరోజు డేట్ వచ్చేసి July 11th. ఇంకా ఫెస్టివల్కి కొన్ని రోజుల టైం ఉంది. వర్క్ మాత్రం చాలా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది అనమాట. ఇప్పుడు నా పక్కన ఉన్నది హెడ్ వినాయకుంది తల అనమాట. ఒకసారి చూసుకున్నాం డీటెయిల్స్. సో లాంగ్ నుంచి మన మహాగణపతి ఖైరతాబాద్ గణపతి ఇలా ఉంటుంది. సో మనం ఇప్పుడు వినాయకుని దగ్గర మెయిన్ పిల్లర్ దగ్గర ఉన్నమాట. సో ఛానల్లో మనం సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ వీడియోలు మీకు ఖైరతాబాద్ గణేశుడు ఏ విధంగా అప్డేట్ అవుతుంది, వర్క్ ఎట్లా కంప్లీట్ అవుతుంది చూపిస్తాను. సో స్వామివారి హెడ్ మాత్రం కంప్లీట్ అయిపోతుంది అనమాట, వెల్డింగ్ వర్క్. సో ఒకసారి డీటెయిల్స్గా చూసుకున్నాం మనం. ఇది వచ్చేసి మెయిన్ తొండం పక్కన ఈ దంతాలు ఉంటాయి కదా అవి అనమాట. ఇది మొత్తం వచ్చేసి హెడ్. దాని తర్వాత పైన కిరీటం, ఇది డిజైనింగ్, ఇక్కడ స్టెప్స్ అనమాట పైనకి. ఆల్మోస్ట్ ఒక 3-4 ప్లైన్ సైడ్కి ఇట్లా ఉంటాయి కదా కలర్లు అవి. సో ఇక్కడ వెల్డింగ్ వర్క్ ఇట్లా కంప్లీట్ చేస్తున్నారు హెడ్ది. సో అక్కడ చూస్తున్నారు కదా హెడ్ వర్క్ సర్కిల్ టైప్ అనమాట. వెల్డింగ్ చేసి సర్కిల్స్ రింగ్స్ అని దానికి సంబంధించినవి. సో ఇప్పుడు టైం వచ్చేసి 6 అయిపోయింది అనమాట ఈవినింగ్. సరే దగ్గరికి వెళ్ళి కొంచెం మెయిన్ వర్క్ స్వామివారిది లెగ్స్ అవి ఉంటాయి కదా వీటికి ఇట్లా కంప్లీట్ అయిపోయినాయి. సరే దగ్గరికి వెళ్ళి చూసుకున్నాం. సో ఇక్కడ వచ్చేసి మన ఇక్కడ ఇట్లా షెడ్ వేసేసారు. ఇక్కడ హుండి చింద ఇట్లా రాష్ట్రాలు ఉంటే రాసుకోవచ్చు అనమాట. ఇది మొన్న వేయలేదు, ఇప్పుడు రెడీ చేసేసినారు. సో లెగ్ ఇట్లా అయిపోయింది, పాదాలు కంప్లీట్ కాలేదు ఇంకా. పైన వెల్డింగ్లో చెస్ట్ సంబంధించిన వాటికి సంబంధించి సో చెస్ట్ వర్క్ చేస్తున్నారు అనమాట. హెడ్ మాత్రం కింద పెట్టేసినారు. చెస్ట్ వర్క్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు టైం ఆల్రెడీ 6:30 అయిపోయింది. సో నైట్ ఇట్లా వీళ్ళు వర్క్ చేస్తారనమాట. సో పైన ఇట్లా మెయిన్ది రేకుల షెడ్ కంప్లీట్ అయిపోయింది. ఇంతకుముందుకు చేయలేదన్నమాట. ఇప్పుడు అది వర్క్ అయిపోయిన తర్వాత చెస్ట్ వర్క్ చేస్తున్నారు. సో లెఫ్ట్ సైడ్ ఇట్లా స్టే చేసినారు అనమాట. దీన్ని ఇంకా కాలేదు. సో ఇక్కడ చిన్న సంబంధించిన ఇట్లా వర్క్ అవుతుంది. సో ఇక్కడ వినాయకునికి సంబంధించిన గడ్డి లోపల ప్లై ఇట్లా ఉంటుంది కదా, ఇవన్నీ సామాన్ ఇక్కడ పెట్టేసినారు. సో దీని లోపల మాత్రం కొంచెం వెల్డింగ్ చేసిన సామాన్ పెట్టేసినారు. సో దీంతో చేస్తారనమాట. సో మనం ఇప్పుడు ముంగటి నుంచి రైట్ సైడ్ వచ్చేసినాం. సో దానికి సంబంధించిన గడ్డి అనమాట ఇది. సో నా బ్యాక్ సైడ్ ఉంది కదా ఈ వెల్డింగ్ అండ్ స్టేజ్ అనేది మనకు నేను చూపిస్తా. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇంకో విగ్రహాన్ని పెడతారు కింద. సో ఇక్కడ వర్క్ అవుతుందని ఇక్కడ నుంచి తీసి ఇక్కడ పెట్టినారు దీన్ని. సో దీనికి ఒకదానికి స్టేజ్ కాలేదన్నమాట. ఈ వెల్డింగ్ కొంచెం ఇబ్బంది అవుతుందని తీసి ఇక్కడ పెట్టినారు. సో ఆ వెల్డింగ్ మొత్తం వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఈ స్టేజ్ తీసుకొచ్చి ఇక్కడ ఫిక్స్ చేస్తారనమాట. ఈరోజు మొత్తం హెడ్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ముంగటికి వెళ్ళి చూద్దాం. సో ఇది మెయిన్ స్టేజ్ అనమాట వినాయకుంది. సో ఇది లెగ్, పాదాలు ఇంకా కంప్లీట్ కాలేదు. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి, వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మళ్ళీ లేటెస్ట్ వర్క్ ఏం కంప్లీట్ అవుతుందని మనం చూపించచ్చు మన ఛానల్లో. ముందుకే లైట్లు వేసినారు.